We are in the post resurrection days. మొదటి పునరుత్థానము జరిగిన తరువాత మన రక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు పరమును విడిచి వస్తున్నప్పుడు ఆ పాట వినబడుతుంది. మహిమను వీడిన ప్రేమ. తండ్రితో కూడా ఉండడం మహాభాగ్యమని ఎంచుకోలేదు. మానవ జాతిని నిన్ను నన్ను చూచిన తండ్రి తన కుమారుడిని యేసుని లోకానికి పంపించారు. ఆయన మనవలే భూమి మీద సంచరించారు. మనిషిని పోలికలో పుట్టాడు ఆయన. మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు పుడితే ఎవరి పోలికలు అని అందరు రెడీగా ఉంటారు. అబ్బాయి తరపు వాళ్ళు మా పోలికలు ఏమైనా ఉన్నాయా, అమ్మాయి తరపు వాళ్ళు మా పోలికలు ఏమైనా ఉన్నాయా, ఈ రెండు పోలికలు లేకుండా వేరే పోలికలు ఉన్నాయా? ఓసారి తెల్ల జాతీయులు భార్యాభర్తలు ఇద్దరు తెల్లోళ్ళు, అంటే యూరోపియన్స్ కానీ అమెరికన్స్ కానీ మాట, వాళ్ళని తెల్లోళ్ళు అంటాం కదా. కోర్స్ అక్కడి నుంచి వలస వెళ్ళిన వాళ్ళు సౌత్ ఆఫ్రికాలో, కొందరు న్యూజిలాండ్లో, ఆస్ట్రేలియాలో ఉంటారు. వాళ్ళకి నల్ల పిల్లోడు పుట్టాడట. ఏంటి తెల్లోళ్ళకి వీడాకులు దాకెళ్ళింది కేసు. ఎందుకు నల్లవాళ్ళకి తెల్లోళ్ళు ఎట్ట పుడతారు? యేసు లోకానికి వచ్చినప్పుడు అందుకే అంటాడు పౌలు గారు, ఐఎమ్ చీఫ్ అమాంగ్ ద సిన్నర్స్. పాపులలో నేను ప్రధానుడను. అంటే నీలా దొంగతనం చేశాడే, వ్యభిచారం చేశాడే, ఇలాంటి చేశాడే? గమాలియేలు పాదాల దగ్గర వాక్యము నేర్చుకున్నవాడు ఏమంటాడు? పాపులలో నేను ప్రధానుడను అంటాడు. అంటే అందరికంటే ఎక్కువ పాపాలు చేశాను అన్నవాడు. ఒకప్పుడు మత ఛాందసువాది, యూదా మతమే మతము, ఇంకెవరిని నమ్మడానికి అవకాశం లేదు. క్రైస్తవులను హింసించిన వ్యక్తి ఒక దినాన్న మార్పు చెందాడు. మనం కూడా ప్రార్థించాలి. ప్రస్తుతం మన దేశంలో మణిపూర్ నుంచి మొదలు పెడితే, నేను ఎక్లీషియా పరిచర్లు మాత్రమే కాదు కానీ ఇంకొక ఆర్గనైజేషన్ కూడా ఉంది, ప్యాషన్ ఫర్ పెర్సిక్యూటెడ్ అని. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడి ప్రాంతపు సేవకులు కానీ ఎవరైనా కానీ క్రైస్తవ కాపర్ల మీద తిరుగుబాటు చేసి లేక లీగల్ ఇష్యూస్ తీసుకొస్తే, ఎక్లీషియా మినిస్ట్రీస్తో పాటు ప్యాషన్ ఫర్ పెర్సిక్యూటెడ్ అనే సంస్థను రిజిస్టర్ చేశాం. అదేంటి, ఇప్పుడున్న ప్రభుత్వాలు రాకముందే 18 సంవత్సరాల క్రితం, అప్పటి నుండి ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సేవకులను ఇబ్బంది పెట్టే వాళ్ళని బయటికి తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇండియాలో ఏ మూలన ఏ క్రైస్తవ సేవకుడిని వాళ్ళు అనవసరంగా నిష్కారణంగా జైల్లో వేస్తే, అరెస్ట్ చేస్తే వాళ్ళని బయటికి తీసుకొస్తాం. అది మా పరిచర్య. మణిపూర్ కూడా చాలా సేవలు అందించాం. అంటే బయటికి చెప్పుకోం మనం. కొంతమంది, నేను టీవీలో ఒకప్పుడు టీవీ స్పీకర్, అన్ని టీవీలోంచి బయటకు వచ్చాను, మనకు అక్కర్లేదు. సేవ ఉన్నవాడికి టీవీలు అక్కర్లే, సేవ లేనివాడికి సబ్స్క్రైబ్ చేయని తింటాడు మనల్ని పట్టుకున్నాడు. సేవ ఉన్నవాడికి మనకి టీవీలు అక్కర్లే. వాళ్ళ టీవీల్లోకి వచ్చి ఇలాంటి ఇంత పనులు చేస్తున్నారు, అది సేవ అని చెప్పి ఒకటి కన్నా ఆత్మలను వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. ఒక్కొక్క దైవ సేవకుని పిలుపు, కష్టాలు, బాధలు అవన్నీ లేవు వాళ్ళకి. ఈజీగా పెద్ద సంఘాలు అయిపోవాలి, ఈజీగా వాళ్ళు ఏం చేయాలి అది. సో ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయిన దినాల్లో ఇలాగ కృత్రిమం కాదు, పాస్టరు, విశ్వాసి, సంఘము, కాపరులు కలిసి చేసే ఆరాధన ఒరిజినల్. జాగ్రత్త. సబ్స్క్రైబ్ చేయమనగానే నీ కాపరి కానివాడి వర్తమానాలు సబ్స్క్రైబ్ చేయమాకు. ఆడికేం బాకీ లేవు.
అంటే ఎంబడి తిరిగినోడు కాదు, సుబారు చెప్పినోడు కాదు. ఏమన్నా ఉంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ వేస్తాడు, ఇచ్చేయి అంటాడు. అదంటే వాడికి కావాల్సింది. ఏ చూస్తుంటే బాధ అవుతుందండి, బాధ అవుతుంది. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అంతే. వాళ్ళు మామూలుగా ఉండట్లేదు, వాళ్ళ కళ్ళు మామూలుగా ఉండట్లేదు, ఎక్కడికో ఎక్కుతున్నాయి. కానీ దేవుడు గర్వం అని ఒక రోజు ఇరిచి కింద పడేసే రోజు వస్తుంది, మట్టిలో పొళ్ళే దూదిన వస్తాయి. వాళ్ళు పాడవాలని కాదు, కానీ వాళ్ళు ఉపయోగిస్తున్న పద్ధతులు మంచివి కావు. నేను అందుకే ఒక పుస్తకం రాశాను, డూయింగ్ ఎ రైట్ థింగ్ ఇన్ ఎ రాంగ్ వే. మంచి పనిని తప్పుడు పద్ధతితో చేయుట. ఏంటండి? మంచి పనిని తప్పుడు పద్ధతితో చేయుట. డబ్బు సంపాదించాలి, మంచిది, కానీ లంచం పుచ్చుకోవడం చెప్పండి తప్పు. మీకు అర్థం అవడం కొరకు ఉదాహరణ చెప్పాను. బుక్లో ఉన్న కంటెంట్ అది కాదు. బైబిల్లో ఉంటున్న అనేక ఉదాహరణలు. ఎంతమంది దేవుని పనిని తప్పుడు పద్ధతులతో చేశారు. ఎన్ని ఉపోద్ఘాతపు మాటలు. వీఆర్ ఇన్ పోస్ట్ రిజరెక్షన్. అంటే రిజరెక్షన్, పునరుత్థానం అయిన తరువాత ఉన్న దినాల్లో మనం ఉన్నాం. యేసు 40 దినాలు తన శిష్యులకు కనిపిస్తూ వచ్చాడు. 29వ తారీఖు మార్చినంటే మొన్న మనమేం సిలువ వేయలేదు, కానీ మొన్న గుడ్ ఫ్రైడే చేసుకున్నాం. 31వ తారీఖు ఈస్టర్, కానీ దాని మీనింగ్ కూడా మార్చేశారు. మీరు గూగుల్లో ఈస్టర్ అని కొడితే యేసు పునరుత్థానం గురించి ఉండదు, వేరే చెత్త ఉంటుంది. అవన్నీ మానేసి ఈస్టర్ మానేసి పునరుత్థానం అని వాడడమే మంచిది. మొదటి పునరుత్థానం. నా అంశము ద బ్లెస్సింగ్స్ ఆఫ్ రిజరెక్షన్ మొదలు పెడతాను, కానీ దాని ముందు జరిగిన విషయాలు కూడా చెప్పాలి. పునరుత్థానము నీకు ఇచ్చే ఆశీర్వాదాలు, అది అంశం. అక్కడికి వెళ్ళడానికి టైం పడుతుంది. యేసుక్రీస్తు ముందుగానే చెబుతూ వచ్చాడు, నేను ముందుగా హింసించబడతాను, చంపబడతాను, తర్వాత తిరిగి లేస్తాను అని. ఈ లోకంలో ఎవడు అలా చెప్పలేదు, ఎవడు అట్లా లేవలేదు. వింటున్నారా? ఈ లోకంలో ఎన్నో సమాధులు చూశాను నేను. అమెరికా దేశంలో ఉన్న చాలామంది అధ్యక్షుల సమాధులు చూశాను. వింటున్నారా? అంటే ప్రెసిడెంట్స్, ప్రపంచంలో శక్తివంతమైన వ్యక్తులు వాళ్ళు. నార్వేలో అక్కడ వాళ్ళ సమాధులు చూశాను. ఢిల్లీకి వెళ్తే గాంధీ గారి తప్ప అన్నీ అక్కడే ఉంటాయి. గాంధీ గారిది మాత్రమే అహ్మదాబాద్లో ఉంటుంది, గుజరాత్లో. మిగతా అన్ని భారతదేశం ఇంతవరకు ఎంతమంది అధ్యక్షులు ఉన్నారో, ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, ప్రధానులు ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడున్నాయి సమాధులు? ఏమా ఎవరు కుర్చీల మీద నిద్రపోకుండా స్తోత్రం చెప్పండి ఒకసారి. దెబ్బని ఇలా పడిపోయారు అనుకోండి, ముక్కులు వంకర, మీటింగ్కి వెళ్ళి ముక్కు వంకర అయిందంటే మీ ఆయన ఏం చెప్తారు? ఓకే. సో ఇవన్నీ కూడా ఏ దేశంలోకి వెళ్ళినా, ఏ మతస్థాపకులైనా, వ్యవస్థలైనా, రాజులైనా, అధ్యక్షులైనా వాళ్ళ సమాధుల్లో కొళ్ళిపోయారు. ఈ లోకంలో ఒకే ఒక సమాధి, తెరవబడిన సమాధి, అది యేసు ప్రభు సమాధి. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఒకసారి ఒక ధనవంతుడు ఏమన్నాడంట, ఏమని? అరే యేసు ప్రభువుకి ప్రపంచంలో చాలా గొప్ప పేరు ఉంది, అంత పేరు రావాలంటే ఏం చేయాలి? ఒకడు అన్నాడంటే, ఆయన చాలామందిని బాగు చేశాడు. సర్లే, నేను మాటతో చేయలేను, కానీ హాస్పిటల్ కట్టించాడట. నేను దారి పొడుగున వస్తుంటే ఈ హాస్పిటల్స్ ఉన్నాయి, ఇక్కడ అన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని ఇక్కడికి వచ్చేసినాయి. కట్టించేశాడు. ఇంకొకళ్ళు చెప్తుంటే చెప్పిందల్లా ఏదో చేస్తూ పోయాడు. ఒకడు అన్నాడట, ఆయన సిలువ వేయబడి చంపబడ్డాడంట. నన్ను కూడా వేసేయండి, పర్లేదు, పేరు కావాలి. ఏంటి? నన్ను కూడా సిలువ వేసేయండి, నాకు కూడా పేరు కావాలి.
సార్ మరి సిలువుతో అంటే తాళ్ళతో కట్టడం కాదండి, మేకులు కొట్టేస్తారు. మామూలు ఇనప మేకులు కాదు, బంగారపు మేకులు చేయించండి, ఇబ్బంది ఏం లేదు, మొత్తం సిలువ వేసేయండి అన్నాడు. మరి సిలువ మీద కొడతారన్నా కొట్టండి, పర్లేదు, పేరు కావాలి. కొందరు ఆడవాళ్ళకి ఏంటంటే ఊర్లో పేరు రావడానికి అమ్మో దాని నోట్లో నోరు పెట్టకూడదు అంటారు. ఎందుకు? అదే ఎంత మంచి పేరమ్మా, ఎంత మంచి పేరు. సార్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేశారండి. మరి 3వ దినంలో మరి మిమ్మల్ని చంపేస్తారు, చంపేదాకా కొడతారు అంటే ఆలోచన చేస్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి మాట మోహం మారిపోయింది. సార్ 3వ రోజున లేవాలి సార్ అన్నాడు. 3వ రోజున లేవాలా? అప్పుడు ఇంకోటి చెప్పాడంటే దైవ సేవకుడు, యేసుప్రభుని నమ్ముకోరా, నీకు గొప్ప పేరు ఇస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఏంటి? యేసుప్రభుని నమ్ముకో, నీకు ఏంటి, ఏం పేరు వస్తుంది? గొప్ప పేరు. దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నా పరిచర్యలో ఎందుకు పనికిరాని వాళ్ళు ప్రయోజకులు అయ్యారు. మెకానికల్గా ఉన్నవారు పెద్ద షెడ్లు, వింటున్నారా, వాళ్ళే పెట్టుకొని 10 మందికి ఉపాధి కలిగించేటట్టు అయ్యారు. నా పరిచర్యలో భయంకరమైన తాగుబోతులు మార్చబడ్డారు, వ్యభిచారులు మార్చబడ్డారు, అన్ని రంగాల్లో మాఫియాలు మార్చబడ్డారు. రాయలసీమలో ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి చివరిలో కలిశాడు, ఏడుస్తూ వచ్చాడు. అతడు ఒక మాఫియా వ్యక్తి. 40 మంది స్త్రీలను రేపు చేసిన వ్యక్తి. నాకు రక్షణ ఉందా అంటున్నాడు. 40 మంది స్త్రీలను రేపు చేసిన వ్యక్తి, నాకు రక్షణ ఉందా? ఏం చెప్తారు పాస్టర్లు? చండాలురా, మర్చిపోయి దేవుడు మర్చిపోయి నీకు రక్షణ అనేది ఉండదురా అనడానికి లేదు. బైబిల్ అటు చెప్పట్లా, నీకు ఉంది అన్నాను. ఇప్పుడు అతడు దేవుని సేవకుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తుపాకులు బట్టి తిరిగిన వాళ్ళు నా సేవలో రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం చెల్లించండి. 87వ సంవత్సరం అక్టోబర్ 12వ తారీఖున 30 మంది పైచిలుకు, ఆ రోజుల్లో అన్నలు అనేవాళ్ళు, వాళ్ళకి బాప్తిస్మాలు ఇచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి. తుపాకులు బట్టి తిరిగిన వాళ్ళు, గొప్ప చెప్పుకోవడానికి చెప్పట్లే, యేసు మాటను ప్రయోగించినప్పుడు. ఇందాక డేవిడ్ అయ్య గారి సంగతి చెప్పాను కదా, మా నాన్నగారి సంగతిలో ఆయన సువార్త చెప్పినప్పుడు ఈ ప్రాంతపు మారేడుమిల్లి, అటు నుంచి ఇటు గోకవారం, ఈ ప్రాంతాల్లో ఉన్న ఎవరతను వీరప్పన్ టైపులో ఉన్న వ్యక్తి. చిర్రా ఆయన పాత పేరేంటి నాకు తెలియదు. ఎందుకు చెప్తున్నాను నేను? నీవు ఇక్కడ కూర్చున్నావు అంటే దేవుని వాక్యం ఎప్పుడో నిన్ను దర్శించింది. దేవుని వాక్యం నిన్ను ఒప్పింపజేసింది కనుక నువ్వు మార్పు చెందావు. ఒప్పింప చేయబడనంత వరకు నీలో ఏదో జరుగుతూనే ఉంటుంది. కొందరు రక్షణ పొందిన తర్వాత కూడా, అందుకే పౌలు గారు రోమాపత్రిక 6వ అధ్యాయంలో ఆయన బాప్తిస్మాన్ని యేసు ప్రభు శిలువ యాగానికి చూపించాడు, మరణానికి చూపించాడు, పునరుత్థానానికి పోల్చి చెప్పాడు. ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఏం అక్కర్లే. మొదటి 10 వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి, రోమాపత్రిక 6వ అధ్యాయం. సో యేసుక్రీస్తు సేవలో ఇలాంటి మహా అద్భుతాలు జరిగాయి. ఆయన పునరుత్థానము చెందిన తర్వాత, అంటే మొదటి పునరుత్థానం, మరణాన్ని జయించి లేచిన తర్వాత ఆయన మొట్టమొదట కనబడింది ఎవరికమ్మా? ఆడవాళ్ళకా మగవాళ్ళకా? స్త్రీలకి. ఎవరు కనబడ్డాడు? పేతురు కోపం వచ్చి ఉండొచ్చు, అన్నిటికీ పెద్దవాడిని అంటాడు ఆయన, అన్నిటికీ పెద్దవాడిని అంటాడు. ఆయనలో దుడుకుతనం ఎక్కువ. ఆయనకు దుడుకు పేతురు అనే పేరు. ఏంటి? ఆయనకు దుడుకు పేతురు అనే పేరు. మరి యోహాను గారు ఇంకొకడు ఉన్నాడు. ఆయన యేసు రొమ్మున ఆనుకొని ఉన్నవాడు, యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాను. వీళ్ళకి కనబడలా. ఎవరు కనబడ్డాడు?
ఇలాగనండి ఒకసారి, ఇట్లా కుడి చేయిని పెట్టుకొని మాకు కనబడ్డాడని చెప్పండి. కనుకనే ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మగవాళ్ళకి ఇంకా కనబడలేదు. ఏందయ్యా వీళ్ళకే కదా ఆడవాళ్ళు ఎక్కువ సువార్త నమ్ముతారు. అంటే అందులో కొందరు పాస్టర్లు ఉండొచ్చు అనుకోండి. సో సరే, మామూలు స్త్రీ కనబడ్డది. యోహాను సువార్త 20వ అధ్యాయంలో మీరు చూస్తే, ఆదివారం అన్న పెందల కడిని కొందరు స్త్రీలు బయలుదేరి వెళ్తున్నారు. అందులో ఒక ఆమె మగ్దలేనే మరియ. అందరు చెప్పండి. బేతనీ మరియ ఉంది, మగ్దలేనే. మగ్దల అనే గ్రామానికి సంబంధించిన ఆవిడి. నేను వెళ్ళినప్పుడు నా వాహనం మగ్దల గ్రామం గుండా వెళ్ళింది. దేవునికి స్తోత్రం చెల్లించండి. నేను ఇజ్రాయెల్ దేశంలో బేతనీకి వెళ్ళినప్పుడు బేతనీ మరియ ఇంట్లో కూర్చున్నాం. అక్కడ చిన్న క్యాఫెటేరియా ఉంది, కోకోకోలా తాగాను. ఏంది మరియ ఇంట్లో ఇప్పుడు అలాగే ఉంది, చెక్కు చెదరకుండా. అక్కడ చిన్న హోటల్ లాగా పెట్టారు. అందులో ఏదో కేక్ తిన్నాను, కూల్ డ్రింక్ తాగాను, ఏదో మొత్తానికి తాగాను. ఇప్పుడు కాదు కానీ 25 సంవత్సరాల క్రితం. మరియ ఎలాంటిది? మగ్దలేనే మరియ, ఆమె సరి అయిన జీవితం కలిగినది కాదు. శ్రీలారా, యేసు ప్రభు యొక్క మొట్టమొదటి ప్రత్యక్షత మగ్దలేనే మరియకే ఇచ్చాడు ఆయన. ఆవిడే చూసింది. చూసి ఆవిడ వెళ్ళి చెప్పుద్ది పేతురు యోహానులకి. పేతురు గారు కోపం వచ్చి ఉండొచ్చండి. ఏంటి నీకు కనబడతాడా? నేను పెద్దవాడు కదా, నాకు కనబడ్డా ఆయన? ఏమయ్యా యోహాన్ అనుకుండొచ్చు. నీకు తెలియదానే? మా తెలంగాణ యాస మాట్లాడుతున్నాను. నీకు తెలీదా? యేసు ప్రభు ఇక్కడ ఆనుకున్నది ఎవడంటే నేనే. నాకు కనబడకుండా నీకు కనబడతాడనే? నీకు కనబడతాడా? పనికి మాలిదానా? ఇక ఆడవాళ్ళు చూడండి, ఆడుకుంటారు కొంతమంది మగవాళ్ళు. ఒకవేళ పేతురు అని ఉండొచ్చు. జై యేసు ప్రభు నీలోంచి దయ్యాలు ఎలా కొడుతుంది లెక్క పెట్టింది నేనేనే. 1 2 3 4 5 6 ఎన్ని దయ్యాలు పోయినాయి చెప్పండి. ఇక యేసు ప్రభుకి ఇంతకంటే షెడ్ దొరకలేదా? 7 దయ్యాలు. ఒక దయ్యం ఉంటేనే నీతో కుటుంబం అంతా కింద మీద అయిపోద్దమ్మా. ఇది ఇక్కడికైనా బయటకు కూడా వెళ్తుందా? బయటకేం పెట్టలేదు కదా. ఒక్క దయ్యం ఉంటేనే చెప్పండి అమ్మా, మీ ఆయనకి చుక్కలు చూపిస్తావు, వాడికి తల పట్టుకుంటాడు. ఇక ఇంతకుముందు ఇప్పుడు మహిళా సంఘాలు పోయినాయి అమ్మ, ఇప్పుడు కొత్త సంఘాలు స్టార్ట్ అయినాయి. భార్య బాధితుల సంఘాలట పురుషులకి. హలో, దీనికి కాదులే. ఏంటట చెప్పండి. భార్య బాధిత సంఘాలు అంటే భర్తలను లేపుకు తినేటోళ్ళు. భర్తల్ని ఫ్రెంచ్ ఫ్రై, చికెన్ 65 లా చేసేస్తారు కొందరు. ఏది చేసి నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, మీరు ధన్యులు. అందుకు స్తోత్రం చెప్పండి ఒకసారి. పేతురు యోహానులకు కనబడని దేవుడు 7 దయ్యాలు వెళ్ళగొట్టబడిన మరియకు మొట్టమొదటిసారిగా దర్శనమిచ్చాడు. అంటే యేసు ప్రభు హృదయంలో స్త్రీ ఎలాగుంది? దేవునికి స్తోత్రం చెల్లించండి. పాపానికి మార్గం సరళం చేసింది అవ్వమ్మ గారు, స్త్రీయే. రక్షకుడి లోకంలోకి రావడానికి మార్గం సరళం చేసింది మరియ, యేసు తల్లిగా ఉన్న మరియ. ఆయన మరణం గెలిచి లేచిన తర్వాత శిష్యులకు కానీ మిగతా వాళ్ళు ఎవడికి కనబడ్డాడు చెప్పండి? మగ్దలేనే మరియకు. 7 దయ్యాలు వెళ్ళగొట్టబడిన తర్వాత మళ్ళీ దయ్యాలు తెచ్చుకోలే. నువ్వు ఇంతకుముందు రక్షణ పొందలేదు అంటే పీరియడ్, యు ఆర్ ఫిల్డ్ విత్ సమ్ డిమానిక్ స్పిరిట్స్. రక్షణ పొందని ప్రతి వాళ్ళలో కూడా దయ్యపు శక్తులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఏదో విధంగా ఉంటాయి. అవి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. యేసు ప్రభు గెరాసనుల దేశానికి వెళ్ళినప్పుడు వాడిలో నుంచి సేన, రోమన్ సైన్యంలో లీజియన్ అనే మాటకి 2000 ఉంది, 4000 ఉంది, 6000 ఉంది. డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. కనీసం 2000 అనుకుందాం. వాళ్ళు ఎన్ని వేల ఆత్మలు ఉన్నాయి వాళ్ళు చెప్పండి? 2000 ఆత్మలు, 2000 దయ్యాలు పోయినాయి, అంతే కదా.
2000 పందులు చచ్చిపోయినాయి. సేన అంటే సైన్యము అని అర్థం. వాళ్ళలో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. యేసు ప్రభు శిష్యులు మిషనరీలు కాకముందే, అపోస్తులు పరిశుద్ధాత్మ చేత నింపబడకముందే ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేసిన వ్యక్తి. మార్కు 5:20 చదవాలని కోరుతున్నాను. వాడు వెళ్ళి యేసు చేసినవన్నీ దెకాపోలిలో ప్రకటింపనారంభించాను. చాలండి, మీరు వింటున్నారా? గ్రీక్లో డెకా మీన్స్ 10. డెకా అంటే 10. ఎంత చెప్పండి? పోలీస్ అంటే కాకి బట్టలు వేసుకున్న ఈ పోలీసుడు కాదు. పోలీస్ అంటే పట్టణమును కావలి కాయవాడు అని అర్థం. అంటే పట్టణమును కావలి కాయవాడు అంటే డెకా పోలీస్ అంటే 10 పట్టణాలని కమ్మేశాడు సువార్తతో. స్తోత్రం చెప్పండి. ఊరికి 10 మండల ఫెలోషిప్లో తెగ ఎక్కువైపోతున్నాయండి బాబు. మనుషులు ఏమైనా రక్షణ పొందుతున్నారా అంటాను నేను. ఎవడ వీడు? మామూలు వ్యక్తా? చెప్పండి. వేల కొలదిగా దయ్యపు ఆత్మల చేత పీడించబడిన వాడు యేసు ప్రభు ఒక్క మాటతో దయ్యపు శక్తుల నుంచి విడుదల పొంది డెకాపోలిస్ అంతా కూడా డెకాపోలిలో ప్రకటింపనారంభించాను. ఆరంభమే మొదలుపెట్టాడు. అతని గురించి వ్రాయబడలే. దేవునికి స్తోత్రం చెల్లించండి. చాలా ఆశ్చర్యం కదా. ఇంకా అప్పటికే పరిశుద్ధాత్మ రాలేదు, అప్పటికి శిష్యులు ఇంకా పొందలేదు, ఇంకా అప్పుడు పెంతెకోస్తు పండగ దినం రాలేదు, 3000 మంది పేతురు గారు ప్రసంగం చేయలేదు, ఇవన్నీ అవలా. ఇంకా అప్పటికే 10 పట్టణాలు కమ్మేశాడు. ఒక్క స్త్రీ, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సయ్య కాడా. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఒక్క స్త్రీ, అది కూడా మంచిది కాదు. ఏంటి తెలుసా? 5 భర్తలతో ఉండి 5వ వదిలేసి 6వ లైన్లో పెట్టుకోమా. ఇప్పుడు ఉన్నవాడు దాని వాడుగా ఎంత చెడ్డది. అలాంటి దాన్ని మీ ఊర్లో ఉన్నిస్తారా? నరేంద్రపురంలో మాట్లాడేటమ్మా, నరేంద్రపురంలో అలాంటి దాన్ని ఈ ఊర్లో ఉన్నిస్తారా? ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళింది? పాటలు పాడడం నేర్చుకుందా? కీబోర్డ్ ప్లేయర్ కూడా ఎంబడేసుకెళ్ళిందా? మైకిల్ ఎక్కడే? కరెంట్ ఉందా? ఆమె చేసిందల్లా ఒకటే, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు మెస్సయ్య. ఆవిడ సువార్త చెప్తుంటే ఊరోళ్ళు మధురుపోయి చేసింది ఏంటే, ఓ అమ్మ నువ్వు చెప్పినందుకు కాదే, మేము మా కళ్ళారా విన్నాం, చూచాం, ఈ యేసుప్రభు దేవుడు అని చెప్పి అందరు. స్త్రీ ప్రత్యేక స్థానం ఉంది దైవిక ప్రణాళికలో. అందుకే కీర్తనకారుడు అంటాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యం అంట. అందరు చెప్పండి, చెప్పండి, గొప్ప సైన్యము. మీరు సైన్యంగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం చెల్లించండి. స్తోత్రం చెప్పండి అమ్మా. మళ్ళీ ఒకసారి వచ్చేసరికి దీంట్లో 2-3 ఆరాధనలు జరగాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో మొదటిది మగ్దలేనే మరియ కనబడ్డాడు. రెండవది పేతురు కనబడ్డాడు. లూకాసు వార్త 24:34లో అతడు 3 సార్లు అబద్ధాలు ఆడాడండి. కంటి పిల్లలాగా. చిన్నపిల్లలు అన్నిటికీ అబద్ధాలు ఆడేస్తారు. ఏంటి? జానీ జానీ ఎస్ పప్ప తినేస్తున్నాడు. టెల్లింగ్ లైస్ నో పప్ప. ఓపెన్ యువర్ మౌత్, పళ్ళు నిండా చక్కెరే, షుగర్ పాప. చిన్నపిల్లలు వాళ్ళ అబద్ధాలు చాలా తేలిగ్గా ఆడేస్తారు. కొందరు పెద్దోళ్ళే ఆడేస్తున్నారు అనుకోండి. ప్లేడర్ గారు ఏం చెప్పమంటే చెప్తారండి వీళ్ళు. ప్లేడర్ గారు ఏం చెప్పమంటే, తిట్టావా కొట్టావా అంటాడు. తిట్టలేదు కొట్టలేదు, 2 లేదు, 4 తిరిగి కొట్టారు అన్నాడు. అదే చెప్తారు వీళ్ళు. నరకానికి వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ కేసు గెలవాలి. ఏంటి? నరకానికి వెళ్ళిపోయినా. అందుకే అబద్ధికులు అందరినీ తీసుకెళ్ళి మొత్తం లొంగట్టి ఎందులో వేస్తాడంటే ఆయన అగ్నిగంధకములతో మండే గుండంలో వేసేస్తాడు. అక్కడ పళ్ళు అగ్ని ఆరదు, పళ్ళు అగ్ని ఆరదు, అక్కడ ఏడుపును. అవునా? ఈ వాక్యం ముసలం ఏందంట,
ముసలమ్మ విని మీటింగ్ అయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత, అయ్యా నాకు పళ్ళు లేవు, ఒకళ్ళు నరకంలో పడిపోతే పళ్ళు కొరుకుతారు, మరి పళ్ళు లేవు కదా అని. నరకంలో పడిపోతే చెప్పండి పళ్ళు. అప్పుడు ఆ పాస్టర్ గారు తక్కువేం కాదు, దేవుడు నీకు అమ్మా ఈ క్షయమైన దానికి పళ్ళు ఉంటాయి, అక్షయ దానికి ఆల్రెడీ సెట్టింగ్ అయిపోయి ఉంటాయి పళ్ళు. ఆ పళ్ళుతో అంటే నరకానికి వెళ్ళేది ఈ శరీరం కాదు, అర్థమైందా? నీ ఆత్మ వెళ్తుంది. ఇది నేను జ్ఞాపకం చేస్తున్నాను. 3 సార్లు అబద్ధం ఆడినవాడు ఆ రోజు కానీ పేతురికి యేసు కనబడకపోతే జీవితాంతం యేసు ప్రభు గురించి అబద్ధాలు ఆడుతూనే ఉండేవాడు. ఇది నాన్న ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ బతుకులో ఎంత కాలంగా ఏమి చేస్తున్నావు నీకు తెలుసు, ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసు, నీ మాటలో సత్యం ఎంత ఉందో నీకు తెలుసు, నువ్వెంత వక్రీకరిస్తున్నావు నీకు తెలుసు, ఎన్ని విషయాల్లో నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు తెలుసు. మన మధ్యలో ఒక సహోదరి భర్తకు తెలియకుండా 6 లక్షలు చిట్టీలు వేసింది, అప్పు చేసింది. ఒకతే కూతురు అమ్మ అడిగింది కదా అని అమ్మకి ఇచ్చింది. భర్తను ఒప్పించుకొని చేస్తే బాగుండు కదా, భర్తను ఒప్పించుకొని చేస్తే బాగుండు. భర్తకు తెలియకుండా చేస్తే ఆమె ఈ ప్రతి నెల కట్టాల్సిన వాటిని ఏమంటారు మీరు అక్కడ తెలంగాణలో కిస్తీలు అంటారు, అదే చీటీ డబ్బులు ప్రతి నెల ఇన్స్టాల్మెంట్లు మాట. కట్టలేకపోయింది, భర్త దాకా వచ్చింది. చూడండి కథ ఎట్టుందో. ఆడోళ్ళు మీరు ఏదైనా చేయగలరమ్మా, ఒక్క ఫోన్ కాల్ వస్తే మొత్తం ఏదో చేసేస్తారు మొత్తానికి. భర్తగా చెప్పకుండా 6 లక్షల రూపాయలు అప్పు తీసుకుంటావా? నా యేసు పేతురు కనబడకపోతే జీవితాంతం అబద్ధికుడుగానే ఉండు, జీవితాంతం అబద్ధికుడుగానే ఉండు. అబద్ధాలు వాడుతున్న వాడికి కనబడి అతనిని ఒప్పింపజేశాడు. 21వ అధ్యాయం యోహాను సువార్తలు మీరు చూస్తే, అతడు చలిమంటలు కాగుతున్న వాళ్ళు ఎదుట 3 సార్లు అబద్ధం ఆడాడు. మళ్ళీ నిప్పుల దగ్గరగా తీసుకొచ్చాడు. అక్కడ తీసుకొచ్చి నన్ను ప్రేమిస్తున్నామా అని మళ్ళీ 3 సార్లు ఒప్పింపు చేశాడు. అక్కడికి పరిష్కారం చేశాడు. స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేశాడు. యేసును సిలువేసే సమయంలో ప్రధాన యాజకుని ఇంట ముంగిట చలిమంటలు కాసుకొనుచుండగా 3 సార్లు అబద్ధం ఆడిన పేతురు మళ్ళీ యేసు ప్రభు ఎక్కడికి తీసుకొచ్చాడు అతన్ని? పునరుత్థానమైన తర్వాత చెప్పండి, మళ్ళీ నిప్పుల దగ్గరికి తీసుకొని వచ్చాడు. సిగ్గుతో, అవమానంతో, ఓటమితో పేతుర్ని నిప్పుల దగ్గర తీసుకొచ్చి సిగ్గుమాలిన ముఖంతో రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఒక చేప కూడా పట్టలేదు. ఆల్రెడీ వాళ్ళు దరికి వచ్చేసరికి నిప్పుల మీద చేపలు ఉన్నట్టుగా అక్కడ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 సార్లు అబద్ధాలకు 3 సార్లు ప్రేమిస్తున్నావా అని ప్రశ్న వేసి పరిష్కారం చేశాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇలాగున యేసు ఆయన పునరుత్థానుడు అయిన తర్వాత ఇంతమందికి ఇలా కనబడ్డాడు. వాళ్ళందరిలో కూడా బలహీనతలు ఉన్నవాళ్లే. లూకా సువార్త 24వ అధ్యాయం 13 నుంచి 30 దాకా ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎమ్మాయు గ్రామానికి సంబంధించిన శిష్యులు. యేసు ప్రభువుకి 12 మందిలో ముగ్గురు ఒక మెయిన్ గ్రూప్. పేతురు, యోహాను, యాకోబులు ఒక గ్రూపు, కోర్ అంటారు ఇంగ్లీష్లో. 90 వాళ్ళు కలిపితే 12. అలాగే 70 మంది ఒకటి, 120 మంది ఒకటి, 500 మంది ఒకటి, ఇలాగూ గ్రూప్ వైజ్ ఉన్నారు. మేడగదిలో ఉన్నప్పుడు 120 మంది. ఈ విషయాలు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా ప్రభునందు ప్రియులారా? వీళ్ళు ఈ 70 మంది, కొంతమంది స్త్రీల మాటలు నమ్మరండి. అనుకుని ఉంటారు, ఏరా మగ్దలినే మరే మాట ఏందామేట్రా, అది యేసుని చూసినట్టుందా? మళ్ళీ పేతురు, యోహాను ఆడికి వెళ్తే కనబడలేదట. మరి ఏం చేద్దాం, ఉందామా పోదామంటే, నడరా ఇంటికాడ పని లేవా అని చెప్పి వాడు ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్ళిపోయారు. ఎమ్మాయు అనే గ్రామం ఇప్పుడు అది వెస్ట్ బ్యాంక్, ఇప్పుడు ఉన్నది చూసారా, వెస్ట్ బ్యాంక్ అనేది ఎమ్మాయు. మీరు ఎవరైనా యెరూషలేము, ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే అది కొండ మీద ఉండే పట్టణం. ఒక ప్రక్క వెళ్తే యొప్పే, టెలవీవ్కి వెళ్తారు. టెలవీవ్ అంటే వాళ్ళ రాజకీయ క్యాపిటల్. ఇంకో ప్రక్క నుంచి వెళ్తే మృత సముద్రానికి వెళ్తుంది. ఇంకో ప్రక్క నుంచి వెళ్తే బెత్లెహేంకి వెళ్తుంది. ఇంకో ప్రక్క నుంచి ఇలా దిగిపోతే బేతని వస్తుంది. ఇంకో ప్రక్క నుంచి వెళ్తే కొండ మీద నుంచి 100 దారులు ఉంటాయి. కొండ మీద నుంచి కిందకి దిగడానికి చాలా దారులు ఉంటాయి. సో నేను ఎందుకు జ్ఞాపకం చేస్తాను, ఈ గ్రామస్తుని వెళ్ళిపోతుంటే యేసు పోతపోని 70 మందిలో ఈ పనికి మనలో నా మాట నమ్మలేదు లేస్తానంటే అనలా.
ఆ ఇద్దరు కొరకు కూడా యేసు వాళ్ళతో నడవడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. లే లే నాతో పాటు నువ్వు కూడా ఈయనలో ఇద్దరిని చూడండి. ఎంఐ గ్రామం శిష్యులు, ఓకే, వెళ్తున్నారు. వీళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏంట్రా యేసుప్రభు ఇద్దరు గొప్ప దేవుడు అనుకొని చెప్పి నమ్మేసుకుంటే నట్టేటిని ముంచేసాడినా, ఆయన చనిపోయాడని అది అనుకుంటే లేస్తాడంటే అనుకుంటుంటే ఈ స్త్రీలు వచ్చి ఆయన లేచాడంటున్నారు. పేతురు యోహాను వెళ్తే కనబడలేదంటున్నారు. ఏమోరా. యేసు వాళ్ళతో కలిసిపోయాడు, నడుస్తున్నాడు. మీరు వెళ్ళి ఆ అధ్యాయం అంతా చదువుకుంటే 24వ అధ్యాయం 13 నుంచి 30 ఇంత మొత్తం చదువుకోండి. యేసు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అన్నాడు. ఒకవేళ అదే ప్రశ్న ఈ రాత్రి ప్రభు నీకేస్తే ఎవరి గురించి మాట్లాడితే పొద్దున్న లేస్తే చాటింగ్ అనేది వచ్చిందమ్మా, వాట్సాప్ చాటింగ్, మెసెంజర్ చాటింగ్. దాన్నే బైబిల్లో ఒకప్పుడు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు అన్నాడు. చాటింగ్ అంటే ముచ్చట్లేమ్మా. ఇది చూడండి, ఈ ముసలోళ్ళకు పొద్దుపోక ప్రతివాడు ఇంటి ముందు గద్దె మీద కూర్చుంటారు. ఊర్లో పలానా ఇంట్లో వాళ్ళ అబ్బాయి సంగతి తెలుసా, పలానా ఊర్లోనే అమ్మాయి సంగతి తెలుసా. ఈ ముసళ్ళ తప్ప వీళ్ళకి పొద్దు మాపు ఇంకేమీ లేవు. ఆడొచ్చాడు వాడు భార్యను తన్నేశాడంటాడు. ఓ ముసలోళ్ళు, మీరు కొంపలు తగలబెట్టే పనులు చేయకండి. ఈ పనులు చేయడానికి కాదు, యేసుని గురించి మాట్లాడండి. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు వాళ్ళతో నడుస్తున్నప్పుడు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? అరే నీ తెలీదానే, యెరూషలేము అంతా అట్టుడికిపోతుంటే నువ్వేం చేస్తున్నావా, నీకు తెలీదా నీకు? అరే నజరేయుడైన యేసయ్యా. యేసు వాళ్ళని మందలిస్తాడు. ప్రవక్తల వచనాలు లేఖనములు నమ్మని మందమతులారా, యేసు తిరిగి 3వ దినాలు లేస్తాడని మీకు తెలియలేదురా? మీరేంటి ఈ పని చేస్తున్నారా అని కోపడతాడు. ఏమా మీరు లేఖనములు ప్రవచన వచనాలు నమ్మని మందమతులారా అని తిడుతుంటే కనీసం తిట్టిటోడు ఎవడని ముఖం కూడా చూడలేదు. వాళ్ళు చేసిన ఒక మంచి పని నిరాశలు ఉన్నారు. యేసు మీద ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చారు, కానీ యేసు మరణించాడు, ఇంకక్కడికి అయిపోయింది. ఇవన్నీ వింటున్నప్పుడు బాధతో వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ చీకటి పడింది. ప్రయాణం నా యేసు ఎంత మంచివాడు అండి. చీకటి పొద్దు గుంకేదాకా వాళ్ళతో వెళ్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఏంటి, నీతో నిత్యం ఉండేవాడు. పునరుత్థానపు ఆశీర్వాదాలు 3 ఉంటాయి, చెప్తాను. దాన్ని చెప్పకముందు చివరిది యోహాను సువార్త 20వ అధ్యాయము 25, 26 వచనాలు చూస్తే, పేతురు గారు, తోమా గారు, ఆయన ఎందుకు ఇట్లా అయిపోయాడో తెలియదు. తోమా గారు చదవండి. తక్కిన శిష్యులు మేము యేసుని చూసామరా తోమా చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెడితేనే గాని, చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని. నా యేసు ఆ దినాన్న తోమాను దర్శించి ఉండకపోతే ఇండియాకు సువార్త ఎవరు తెచ్చేవాడు? చాలా మందికి తెలియదు. ఏంటో తెలుసా? తెల్లోళ్ళు యేసు ప్రభు సువార్తను భారతదేశానికి తెచ్చారు అని. తెల్లోళ్ళు కాదండి తెచ్చింది. మొదటి శతాబ్దంలో యేసు ప్రభుతో ఉన్న శిష్యుడే భారతదేశానికి సువార్త తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు కేరళకి వెళితే 2000 సంవత్సరాల సంఘ చరిత్ర కలిగిన సంఘాలు కేరళలో ఉన్నాయి. తెల్లోళ్ళు తీసుకొచ్చింది కాదు సువార్త. బైబిల్ చెప్పేది, బైబిల్ ఉన్న దేవుడే దేవుడు. ఆయన పంపిన యేసుని కీరిస్తే ఆయన మన రక్షకుడు. మరలా తిరిగి రాబోతున్నది కూడా ఆయనే. ఆయన నమ్ముకున్న వాడికే రక్షణ, పరలోకము. ఆయన నమ్మని వానికి శిక్ష. బైబిల్ చెబుతున్న సామాన్య సువార్త ఇది. తోమా అంటాడు నేను నమ్మని అంటాడు. మీరు చూస్తే 24వ వచనంలో యేసు వచ్చినప్పుడు, అంటే యేసు మరణం గెలిచి లేచి రాగానే వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారితో లేడు. ఏంటమ్మా, యేసు వస్తే ఎవరు లేరమ్మా? అలాగే మీ సంఘంలో కూడా నేను వచ్చినప్పుడు చాలామంది విశ్వాసులు లేరు, అంతే కదా?
అంతేనమ్మా. యేసుప్రభు వచ్చినప్పుడు కొంతమంది ఉండరు, నిద్రపోతూ ఉంటారు కదా. 10 మంది కన్యకల సంగతి ఏంటి? 5గురు ఏం చేస్తారంటమ్మా? బిర్యానీ పలావ్ బాగా తినేసి ఉంటారు, లేవరాళ్ళు. దీపం ఆరిపోతుందో వెలుగుతుందో వాళ్ళకి పట్టింపులు లేవు, వాళ్ళకి బతుకులన్నీ అట్లా కనబడుతుంటాయి. వింటున్నారా? తోమ లేడట. ఎవడు చెప్పుంటాడు? అంటే యేసుప్రభు దేవుడికి ఎవడు చెప్పక్కర్లే. మనం ఏమంటాం చెప్పండి? గోడకు చెవులు ఉన్నాయి అంటారు. నిజంగా గోడకు చెవులు ఉన్నాయి ఎక్కడెక్కడన్నా? దీని వెనకాల ఉన్నాయి ఏమన్నా? ఏమ్మా, మీ భార్య భర్తలు మాట్లాడుతున్నాయి, మీ అత్త విని పొద్దున్న అందనుకో, నీకు ఎట్టుంటుంది? అమ్మ బాబోయ్, మా అత్త భయంకరాలు బాబోయ్, గోడసాటి నుంచి అన్నీ నేస్తుంది, మేము మాట్లాడుకున్నాయి అని చెప్పి ఇక చూడు, అమ్మకు ఫోన్ చేసి చెప్తుంది, ఇక మా అత్త నేను మాట్లాడుకున్నాయండి వినేస్తుంది అని. ఏమ్మా, యేసు ప్రభువుకు తెలిసి బాధపడ్డా? యేసు ప్రభువుకు తెలియదా? నీకు తలంపు పుట్టక మునిపై ఎరిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లించండి. ఒకవేళ ఎవడో చెప్పుంటాడు, ప్రభు వాడు నమ్మనంటున్నాడు, అయ్యా నువ్వు లేచానంటే. తోమలే నమ్మనన్నాడు. అవునా? వాడు అంత పని చేశాడా అని ఇప్పుడు డైరెక్ట్ నరకాన్ని పంపించేస్తాను అనలా. తోమా కొరకు మరి ఒకసారి వచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా స్తోత్రం చెల్లించండి. 26 వచ్చిన చదవండి ఎవరైనా. 26 వచ్చిన 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు, లోపల అంటే గదిలో ఉన్నప్పుడు, తోమ వారితో కూడా ఉండెను. అప్పుడు తోమా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అమ్మా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇందాక ఉద్యోగం హల్లెలూయా. ఇందాకేమో చేతులు అక్కడ దాకా లేచినాయి, ఇప్పుడేమో ఫ్యాషన్ షోలో హాయ్ అన్నట్టు ఇక్కడ దాకా వెళ్తున్నాయి. బాగా పైకెత్తి చెప్పండి అమ్మా. హల్లెలూయా. నా తల్లులు ఎంత మంచోళ్ళమ్మా. అమ్మా 4 ఉన్నాయి. ఒక్క తోమా కొరకే వచ్చాడు. ఒక భక్తుడు చెప్పాడట, ఈ లోకంలో అసలు మనుషులు అనేవాడు ఎవడు లేకపోయినా నేను ఒక్కడుందా నా కొడుకు యేసును పంపిస్తాడు తండ్రి అంటే, ఒక్క ఆత్మ కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు. తోమా కొరకు ఒక్కని కొరకే వచ్చాడు. మిగతా వాళ్ళందరూ కనబడ్డాడు, ఈయన కనబడలే. 8 దినములు అయిన తర్వాత, అంటే తోమా జీవితంలో పునరుత్థానం ఆలస్యమైపోయింది. నీ బ్రతుకులో కూడా రక్షణ పొందావు కానీ పునరుత్థానం జరగట్లే. మళ్ళీ చేసినవి మళ్ళీ చేస్తున్నావు. ఇంతకుముందు ఏం తినకూడదనో అయ్యే తింటున్నావు, ఏం తాగొద్దన్నావు అయ్యే తాగుతున్నావు, ఏం చేయకూడదు అనుకున్నా అయ్యే చేస్తున్నావు. అంటే పునరుత్థానం నీ జీవితంలో ఆలస్యం అయిపోయిందని అర్థం. తోమా జీవితంలో 8 దినముల తర్వాత అతని జీవితంలో ఏంటి అసలు మామూలుగా ఈస్టర్ ఆలస్యం అయిపోయింది. ఏం ఆలస్యం అయిపోయింది? పునరుత్థానం అంటే నూతన జీవితం, నూతన జీవం, బలం ఆలస్యం అయిపోయింది. నీ జీవితంలో ఆలస్యం అయిపోయిందా? మేబీ నీ కొరకే ఈ మందిరంలో దేవుడు ప్రార్థన పెట్టించాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. నీవు రక్షణ పొందిన నాటి నుండే నీలో జీవం కనబడాలి. నీవు రక్షణ పొందిన నాటి నుంచే నీలో పునరుత్థానపు బలం కనబడాలి. అందుకే అంటాడు, పునరుత్థాన బలం నాకు కలుగు నిమిత్తం అంటాడు పౌలు గారు. ఈ రాత్రి అతని జీవితంలో ఆలస్యం అయిపోయింది. నా దేవుడు ఎంత మంచోడు, ఆలస్యం అయిపోయినా మిగతా వాళ్ళకంటే గొప్ప సేవ చేయిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి. మొదటివారు కడపటివారు. మీకు సంగతి తెలిసి కనపడు చివరుడైపోయాడు, పునరుత్థానంలో ఆఖరుడైపోయాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? నీకు నాకు సువార్త చెప్పడానికి, ఈ దేశానికి 2 కోట్ల మందిని రక్షణలో తేవడానికి ఆలస్యంగా ఉన్నవాడిని తీసుకొచ్చి ముందు పెట్టేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అలానే హలో చెప్పండి, హలో గట్టి చెప్పా. పౌల్ని ఎందుకు పంపించాడు తెలుసా? పౌలు గారు మాసిదోనియా అంటే ఇప్పుడు ఐరోపా ఖండం మాట, చాలా భాషలు మాట్లాడగలిగిన వాడు. ఎవరు చెప్పాలి? పౌలు గారు. పేతురు గారికి ఉన్న భాష చక్కగా రాదు. ఎందుకు? విద్య లేని పామరుడు. ఆయన పని ఎంతసేపు చేపలేయడం తీయడం, చేపలేయడం ఇది తప్ప అదేం రాదు. ఇది తప్ప ఏం రాయడం, ఇదే తప్ప, అది తప్ప ఇంకేం లేదు ఆయనకి, చదువు లేదు. లేవి అనే మత్తయి సుంకం వసూలు చేసేవాడు. లేవి అనే మత్తయి ఏం వసూలు చేసేవాడు? డబ్బు, లెక్కలు, క్యాలిక్యులేషన్, మ్యాథమెటిషియన్. తోమా ఎవరో తెలుసా? ఆర్కిటెక్ట్, డిజైనర్. ఆర్కిటెక్ట్, డిజైనర్ అంటే ఇంజనీర్. ఆయన స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి. ఎందుకు వచ్చాడు తెలుసా?
ఆ రోజుల్లోనే భారతదేశంలో నాగరికత, సింధు నాగరికత ఉండడం మాత్రమే కాదు, భారతదేశం ఆ రోజుల్లో గొప్ప దేశంగా ఉన్న దినాల్లో గొప్ప గొప్ప కట్టడాలు కట్టడం విషయంలో ఈయన ఇంజనీర్గా దాంతోపాటు సువార్తను యేసుని తీసుకొచ్చేసాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవునికి అందరూ కావాలి, చదువులేనోడు కావాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంకేంటి ఒక్కడేంటి, అందరూ కావాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పరేటమ్మా. సో ఇంతమందికి తోమా ఆ రోజు యేసు అందరిని విడిచిపెట్టాడు, మిగతా వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, యేసయ్యా వందనాలు ఆయన్ని పక్కన పెట్టేసి ఎవరు ఇచ్చిన పుచ్చుకోలే. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఎక్కడ తోమ ఉన్నాడు అక్కడికి వెళ్ళిపోయాడు. తోమా ఎట్రా దా, నీ చేతులు ఏమైనా గాయాలు చూస్తా ఉన్నావు కదా, దా. చూడలే. యేసుని చూడగానే అతని పాదాల దగ్గర పాప అలా పడిపోయాడు. అక్కడ తను చేసిన ప్రార్థన చూడండి, నా దేవా నా ప్రభువా. 2 మాటల ప్రార్థన అండి. నా దేవా నా ప్రభువా, అది పెద్ద ప్రార్థన. ఇంగ్లీష్లో మై లార్డ్ అండ్ మై గాడ్, 2 మాటల ప్రార్థన అది. యూదుడు ఎవడు కూడా మనుషుని పట్టుకుని దేవుడు అనరు, అస్సలు అనరు వాళ్ళు. ఒక్క కన్ఫెషన్లో మొత్తం బైబిల్ అంతా థియాలజీ చెప్పేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంతే. మిగతా వాళ్ళ చరిత్ర అంతా అపోస్తల కార్యాలు ఈయన ఏం చేశాడో తెలియదు, కానీ మొత్తానికి వచ్చి ఇండియాలో పడ్డాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. జూలై 3వ తారీఖు వింటున్నారా? సెయింట్ థామస్ డే అని ప్రపంచం ఇండియాలో ఉన్న క్రైస్తవ సంఘాలు. సో వీళ్ళందరికి కూడా లోపాలు ఉన్నాయి. లోపాలున్న వాడికి ఆయన తన దర్శనాన్ని ఇచ్చాడు, లోపాలు సరిచేశాడు. ఈ రాత్రి కూడా వాక్యంలో నుంచి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీలో ఉన్న లోపాలను తీసివేయడానికి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. నీ లోపాలు నీకు తెలియవు, పక్కోడు లోపాలు కనబడతాయి. చూడు ఆవిడ మొహం ఎట్టుంది, చూడు ఈడు ఎట్ట మొక్క ఉన్నాడు, చూడు ఎట్టున్నాడు చూడు అని చెప్పి మనుషుల లోపాలు కనబడతాయి, కానీ తప్పులెంచువారు తమ తప్పులు ఎరుగరయ్యా అన్నాడు ఒక ఆయన. ఇప్పుడు నీ లోపాలు చూచి నేను పునరుత్థానపు అనుభవంలోకి నడిపించాలి. వీఆర్ ఇన్ పోస్ట్ రిజరక్షన్. పునరుత్థానం అయిన తర్వాత ఆయన చేసిన కార్యాలు ఏంటి తెలుసా? ఒక్కొక్కరిలో ఉంటున్న లోపాలు తొలగించాడు. ఈ రాత్రి నీలో ఉన్న లోపాలు తొలగించబడును గాక. నీలో వాక్య సత్య దూరంగా ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా ఆయన నీకు అనుకూలపరిచి నీకు తన దర్శనం ఇచ్చి నేను బలపరిచి వాడుకొనుడు గాక. హల్లెలూయా. మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? 20వ అధ్యాయము 19వ వచనంలో ఐ గివ్ మై పీస్ అంటూ ది, మీకు శాంతి కలుగును గాక. ఏమంటాడు చెప్పండి? యేసు ఏమన్నాడు అక్కడ? ఇంటి తలుపులు మూయబడి ఉండగా, అంటే భయం. యేసుని చంపేశారు, శిష్యులను చంపేస్తారు, యేసుని సిలువేశారు, శిష్యులను సిలువేసేస్తారు అనే వార్త చుట్టూ వ్యాప్తి చెందుతున్నప్పుడు జరిగింది ఏంటో తెలుసా? అలాంటి భయముతో వాళ్ళు కూడి ఉన్నప్పుడు మీకు సమాధానము కలుగుగాక. ఏమన్నా చెప్పండి? మీకు సమాధానము, మీకు పునరుత్థానము సమాధానం ఇస్తుంది. నీ కుటుంబంలో వ్యక్తిగతంగా దేవునితో సమాధానం లేదా? నీ కుటుంబంతో సమాధానం లేదా? నీ సమాజంతో, నీ చుట్టుపక్కల వాళ్ళతో సమాధానం లేదా? లేకపోతే నీ జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండి గలిబిలిగా ఉందా? ఈ రాత్రి నేను చెప్తున్నాను, పునరుత్థానము నీకు సమాధానాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడిగే స్తోత్రం చెల్లించండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో, లూకా సువార్త 7వ అధ్యాయము 48 ఆ ప్రాంతాల్లో 40-50 వచనాలు మీరు చూస్తే, ఒక స్త్రీకి నా శాంతిని నీకు ఇస్తున్నాను వెళ్ళిపో అంటాడు. పాపంతో వచ్చింది. పాపం ఉందా? నీలో శాంతి ఉండదు. దేవుని వాక్యపు అతిక్రమణ నీ జీవితంలో జరుగుతుందా? వాక్యాన్ని అతిక్రమిస్తున్నావా? నీకు సమాధానం ఉండదు. నీలో గలిబిలి ఉంటుంది, నీలో ఆందోళన ఉంటుంది. సో ఆ స్త్రీతో యేసు ఏమన్నాడు తెలుసా? సమాధానంగా వెళ్ళంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పాపం పోయిన ఆవిడికి సమాధానం. దేవునికి స్తోత్రం చెల్లించాలి, గట్టిగా స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెల్లించాలి. ఇంకా బిగ్గరగా చెప్పగలరు మీరు? నీలో ఏ రంగంలో అశాంతి ఉంది? సేవకులారా, మీకున్న అశాంతి మీకు ఉండొచ్చు. ఒక 15 సంవత్సరాల క్రితం అమెరికాలో జరిగిన సంగతి ఏంటి తెలుసా? ఇది బయట లేదు కనుక చెప్తున్నాను. అమెరికాలో ఆత్మహత్య చేసుకునే వాళ్ళలో 50% పాస్టర్లు. 50%. మనల్ని అర్థం చేసుకునే సంఘం మనలా కాదు.
మాటికి ఏలు పెట్టి ఇలా చూపిస్తుంటే నీ సంఘంలో ఉండలేక పారిపోతావు. ఎంతమంది దైవ సేవకులు ఉన్నారు ఇక్కడ? సామాన్యులు కాదు, సేవకులకి సమస్య. సేవకులకి సమస్య. దాని తర్వాత అది మారింది. దాని తర్వాత మారి పర్సంటేజ్ తగ్గింది. ఇప్పుడు 5%. ఎందుకు? దేవుడు దర్శించుతూ వచ్చాడు. ఈ రాత్రి దైవ సేవకులారా, మిమ్మల్ని దేవుడు దర్శిస్తున్నా ఒకటే జ్ఞాపకం చేస్తున్నాను. పునరుత్థాన బలం మీలోకి వచ్చిందంటే తోమా లాంటి అస్థిరుని కూడా బలవంతుడిగా చేయగలడు. తోమాలాగు నిన్ను దేశాలకు తీసుకొని వెళ్ళగలడు. తోమాలాగు నేను అనుకోలేదే పల్లెటూరు పాస్టర్గా అవుతానని చెప్పుకొని నేను ఇక్కడి నుంచే దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు ఏం చేశాను తెలుసా? నా ఇల్లు ఇచ్చిపెట్టి నేను ఇటు మారడుమిల్లి రంపచోడవరం నుంచి పోయి ఆ చింతూరు అడవుల్లో ఉండేవాడిని. కొండలు ఎక్కి రోజు గుట్లు ఎక్కి పిచ్చోళ్ళకి ప్రార్థన చేసేవాడిని. ఇందాక నా కథ సగంలో చెప్పాను. నాకు ముందు వివాహం అయింది. ఇంజనీర్ అవుదామని కాలేకపోయాను. డాక్టర్ని అవుదామని మా నాన్న కావాలని ఆశపడ్డాడు. నేను డాక్టర్ని కాలేకపోయాను. ఎంఏ చదువుతున్నప్పుడు వివాహం అయింది. 11 నెలలకు ఒక పాప పుట్టింది. నా భార్య చచ్చిపోయింది. ఒక గొప్ప అపోస్తుని ఇంట్లో పుట్టిన నాకు ఇన్ని శ్రమల మధ్యలో చచ్చిపోదాం అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి, నాకు యేసు సమాధానం ఇవ్వకపోతే దినాన్న ఎక్లీషియా మినిస్ట్రీస్ ఎక్కడితే నీవెక్కడ ట్రైనింగ్ పొందుతో మనం అంతా ఈ సమస్య ఈ సహవాసం ఏంటి, కథ ఏంటి? మీకు అర్థమైందా? చచ్చిపోదాం అనుకున్నాను నేను. దేవుడు తన దర్శనం ఇచ్చాడు, సేవకు పిలిచాడు. ఈ శ్రమలోంచి నేను సేవకు పిలుస్తున్నాను, సేవకు పిలిచాడు. డేవిడ్ అయ్య గారికి సైకిల్ మీద ఆంధ్ర తెలంగాణ తిరిగాడు. దేవుడు ఆయనకి కారు ఇచ్చినప్పుడు పెట్రోల్ 26 పైసలు లీటర్ అండి పాస్టర్లో. డేవిడ్ అయ్య గారికి దేవుడు కారు ఇచ్చిన ఆ రోజుల్లో గొప్ప వాళ్ళకి ఏరుకొండ ఎంకన్నా ఆళ్ళకొండ ఇది రాజమండ్రిలో చాలామంది కమ్ముడు చౌదరులకి గొప్ప వాళ్ళకి మాత్రమే ఎస్ఆర్ఎంటి బీవీఎఫ్పి వీళ్ళకి వాళ్ళు మాత్రమే ఉండేది. క్రైస్తవుల్లో 3కే కార్లు ఉండేవి. పెంతెకోస్తోళ్ళు అది కూడా పిఎం శామ్యూల్ గారికి, కేఆర్ డేవిడ్ గారికి, పరంజ్యోతి గారికి వీళ్ళకే కార్లు. రోజులు కార్లు ఎవరికి లేవు. నేను కారుకి వెళ్తుంటే ఇక్కడ మెడికల్ కాలేజీ ఏందో చూసారా? నాతో పాటు చదువుకున్నాడు, నేను చదివిన స్కూల్లో. స్వతంత్ర ఏజెన్సీ వాళ్ళు, ఆయన తండ్రి గారి పేరు మర్చిపోయాను, వాళ్ళది. నేను డాక్టర్ అవ్వాలనుకుని నేను అవ్వలే, ఆయన అయిపోయాడు. భాస్కర్. హల్లెలూయా. వింటున్నారమ్మా? లూకా సువార్త తీయక్కర్లే, 3వ అధ్యాయం రాసుకోండి. మొదటి 2 వచనాల్లో అక్కడ గవర్నర్లు ఉన్నారు, రాజులు ఉన్నారు, చతుర్థాధిపతులు ఉన్నారు. దేవుని వాక్యం లూకా దగ్గరికి వచ్చింది. ఎవరి దగ్గరికి? యోహాన్ దగ్గరికి వచ్చిందట. ఎప్పుడైతే దేవుడు నన్ను సేవకు పిలిచాడో మా నాన్నకు చెప్పాను, నాన్న వెళ్ళిపోతున్నాను అని తెలుసు. నేను అడవుల్లోకి వెళ్ళిపోయాను. చాలా ఉన్నతంగా పుట్టి పెరిగిన వాడిని. అడవుల్లోకి వెళ్ళిపోయాను. కోయ ప్రజల మధ్యలో నా సేవ ప్రారంభించాను. కొండల్లో వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. ఏ రాయి తీసిన దాని కింద ఏదో పాము ఉండేది, కట్ల పాము ఇలాంటివన్నీ. ఏ పాము? ఇప్పుడు డైరెక్ట్గా బిషప్ అయిపోయి మీ దగ్గరికి వచ్చాడు అనుకున్నారా? వీళ్ళలాగా లేకపోతే ఆన్లైన్ సబ్స్క్రైబ్ చేయండి, అది చేయండి, తెరల మీద పెట్టేసి ఊరికినే వాళ్ళ సంఘాలు వీళ్ళ సంఘాలు దోచుకునే కథలు చేయలేదు. బైబిల్ పద్ధతిలో సేవను నేర్పించాడు మా నాన్నగారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. సుఖాన్ని విడిచిపెట్టి కారులో నేను అందరూ వాళ్ళకి ఆ రోజుల్లో స్వతంత్ర ఏజెన్సీ అని మంకులు ఉండే వాళ్ళ కార్లు లేవు, మోటార్ సైకిల్ ఉండే వాళ్ళకి. నేను కారులో దిగేవాడిని స్కూళ్ళకి. కారులో దిగుతుంటే అందరూ చూసేవారు, బాబోయ్ ఎవరు రైడు అని. బోడుకుండేవాళ్ళు కాదు, చదువుకున్నాడు. వింటున్నారా? దేవుని వాక్కు నా దగ్గరికి రాగానే, పిలుపు నా దగ్గరికి రాగానే అన్నిటిని వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయాను.
యోహాను కూడా వృద్ధాప్యంలో పుట్టాడు. వాళ్ళ సేవ చేయు దినములు సంపూర్తి అవుతున్నప్పుడు పుట్టినాడు. రిటైర్మెంట్లో పుట్టినాడు. బహుకాలం గడిచిన వృద్ధురాలు ఎలిజబెత్. ముసలితనంలో పిల్లలు పుడితే ఇడిచిపెడతారమ్మా ఆడవాళ్ళు? చెప్పండి. తప్పుడే ఇడిచిపెట్టరు. ముసలితనంలో పుడితే ఇడిచిపెడతారమ్మా? దేవుడు వాక్కు నా దగ్గరికి వచ్చింది, అమ్మా నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. కొడుకా నన్ను ముసలితనం కొట్టేసుకుని నడవలేక నడిచాడు. అమ్మా ఆడవాళ్ళు గర్భం ధరించి 9 నెలల మీద పడితే ఎలా ఉంటుందమ్మా? ఒక్కొక్క అడుగు కాళ్ళు మొహం వాషిపోయి ఉండేట్లా. నర్సులు ఉన్నారు ఎవరైనా? ఎంత కష్టంగా నడుస్తుంటే కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడు పొమ్మంటున్నాడమ్మా. ఒరే నేను యాజకుడిని కదరా, నీకు అక్కడ రికమెండేషన్ చేయించి నీకు దేవాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానరా, పాటర్ ఉద్యోగం, యాజకుడు. దేవుని వాక్యం నా దగ్గరకు వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను. సేమ్ అదే వాక్యం నా దగ్గరికి వచ్చింది. దేవుని వాక్యం నా దగ్గరికి వచ్చింది. చలో, సుఖాన్ని విడిచిపెట్టాను, కార్లు విడిచిపెట్టాను, లగ్జరీ లైఫ్ విడిచిపెట్టాను, అడవుల్లోకి వెళ్ళిపోయాను. చింతూరులో బేస్ పెట్టుకున్నాను. నాన్నగారి సేవలో ఇంకొక దైవజనుడు, ఆయన పేరు శామ్యూల్ గారు. ఇక్కడ మొరారా గిరారా ఉంటుంది, రాజనారాయణ అదేనా, ఆ ప్రాంతంలో ఉన్నవాడు ఆయన. బత్తినోళ్ళు ఆయన ఆ ప్రాంతాన్ని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రోడ్లు ఆ రోజుల్లో పెద్ద గుళ్ళు ఆయన కూడా పడ్డాయి. అక్కడికి వెళ్ళాను నేను. ఆయన దగ్గర గుడిసెలో ఉంటూ ఆయన నన్ను ఛత్తీస్గఢ్, అప్పుడు అది ఎంపీ లైక్ బస్తర్ జిల్లాల్లోకి అర్ధనగ్నంగా ఉన్న స్త్రీలు కూడా అర్ధనగ్నంగా ఉండేవారు ఆ రోజుల్లో. వాళ్ళ మధ్యకి వెళ్ళి సేవ ప్రారంభించాను. ఇట్లా సుఖంలో పెద్ద హైటెక్ బిషప్ లాగా బిల్డప్ ఇవ్వడానికి రాలేదు, నేను అక్కడ ప్రారంభించాను సేవ. దేవునికి స్తోత్రం చెప్పండి, ఇక్కడికి స్తోత్రం చెప్పండి. అపోస్తుడైన కేఆర్ డేవిడ్ గారి ఇంట్లో పుట్టినందుకు సేవకు రాలేదు, దేవుడు నన్ను దర్శించినందుకు సేవకు వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును. స్తోత్రం చెల్లించండి. నన్ను కనికరించిన దేవుడు నిన్ను కనికరిస్తాడు. నాకు సమాధానం ఇచ్చిన దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. నా జీవితాన్ని అసలు అంతం చేసుకుని చచ్చిపోదాం అనుకుంటే ఇది నాన్న ప్రపంచవ్యాప్తంగా దేవుడు వాడుకోవడమే కాదు, భారతదేశంలో 15 రాష్ట్రాల్లో సంఘ స్థాపన, వందలాది మందికి తరబీదునిచ్చే ఆ స్థితిలోనికి దేవుడు తీసుకెళ్ళాడంటే ఆయన నన్ను కనికరించడం కాదా అండి? అయ్యాలి చెప్పండి. నేనే కాదు, నిన్ను కూడా చేయగలడు, నిన్ను కూడా వాడుకోగలడు. పురుషుడు స్త్రీ భేదం ఏమీ లేదు, నిన్ను ఎక్కడికన్నా వాడుకోగలడు. దేవునికి స్తోత్రం చెల్లించండి. నాలాంటి ఒక స్థితిలోకి వెళ్ళిన ఒక స్త్రీ 19 ఏళ్లకే భర్తను కోల్పోయింది. చైనా దేశానికి సేవకని వెళ్ళి, వింటున్నారా? చైనా దేశానికి సేవకని వెళ్ళి 19 ఏళ్ళకి ఎవరిని పోగొట్టుకుంది? 1890 ఆ ప్రాంతాల్లో అప్పుడు విమానాలు లేవు, ఓడలు కూడా పెద్ద ఫ్యాన్సీగా లేవు. వింటున్నారా? గర్భము ఉంటుండగా భర్త చచ్చిపోయాడు. ఎట్లుంటూ ఆడవాళ్ళు గర్భంలో పిండం, పుట్టని బిడ్డకి పిండంగా లోన ఉన్నప్పుడు భర్త చచ్చిపోయాడు. చచ్చిపోతే ఇప్పుడు ఏం చేయాలి? అది కూడా చైనే, అప్పుడు కూడా వైరసే. మొన్నదాకా వచ్చింది కరోనా, అది కూడా వైరస్ అక్కడిదే. ఎక్కడిదే? చైనా దేశం అంటేనే వైరస్ల దేశం. ఆమె భర్త చచ్చిపోయిన తర్వాత చచ్చిపోదామని చాలా ప్రయత్నాలు చేసింది. వాళ్ళ అమ్మకి ఆ రోజుల్లో ఓడల్లోనే వెళ్ళాలి. 3 నెలల ప్రయాణం. 3 నెలల ప్రయాణానికి ఒక ఉత్తరం అటు వెళ్ళింది. వాళ్ళ అమ్మ డబ్బులు పంపిస్తే మళ్ళీ 3 నెలలు ఇటు పట్టింది. ఆ తల్లి దగ్గర చేరడానికి 9 నెలలు పట్టింది. ఈ లోపల ప్రసవించింది చిన్న కొడుకు. ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ? నిరాశల్లో నుంచి గొప్ప గొప్ప సేవ సంస్థలు బయటకు వస్తాయి, సంఘాలు బయటకు వస్తాయి. స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి ఏ నిరాశ అయినా నీకు దేవుని ప్రత్యక్షత పోస్ట్ రిజరక్షన్లో ఇది నాన్న ప్రభు నిన్ను దర్శిస్తే గొప్ప పరిచర్య నీలో నుంచి బయటకు వచ్చునుగాక, నీలో నుంచి గొప్ప సైన్యం బయటకు వచ్చునుగాక. ఇందాక చెప్పాను నేను, దాన్ని ప్రకటించి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అని చెప్పినప్పుడు నీలో నుంచి గొప్ప సైన్యం దేవుడు చూస్తుంటే నువ్వు, నీ భర్త, నీ పిల్లలు, ఆట పాట, సీరియళ్ళు, సెల్ ఫోన్లు, ట్రోళ్ళు, డ్రీళ్ళు, డ్రామాలు, తలదీయ ఈయన బతుకు పెంచుకొచ్చని చెప్పి ఈయన ఆమె ఎవరు? భర్తను కోల్పోయినా ఆమె వాళ్ళ అమ్మ దగ్గర ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు. ఎలా ఉంటుంది చెప్పండి? నేను రాత్రి రాజమండ్రి డేవిడ్ అయ్య గారి దగ్గర రక్షణ పొంది 19 ఏళ్ళగా సేవకు వచ్చాడు. సీతానారాయణ దగ్గర రఘునాథపురంలో నువ్వు వెళ్ళావా? జాన్ బాబు గారు ఆయన చనిపోయాడు. 19 ఏళ్ళకి సేవకు వచ్చాడు అంటే దాదాపు 50 సంవత్సరాలు, 49-50 సంవత్సరాలు సేవలు ఉన్నాడు. 71 పడ్డాడు, ప్రభు పిలిచాడు, వెళ్ళిపోయాడు. నేను రాత్రి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాలి? పని లేక. బాధల్లో దుఃఖంలో ఉన్నవాడిని దర్శించడానికి ఎందుకు వెళ్ళాను? నేను ఒకరోజు ముందే వచ్చి అక్కడికి వెళ్ళాను. చెప్పాను నిన్న వచ్చానని.
నాకు అసలు టైం ఉండదు అక్కడ. 10 మందికి నో అంటే ఇక్కడ ఒక రోజు రావడానికి ఉంటుంది. నాకు తెలుసు. నలిపి పరిమళింపచేయుట, విరిచి ఆశీర్వదించుట దేవుని పద్ధతి. ఏమ్మా మీ అందరికి చెప్పక్కర్లేదు, రోజు తాలింపులు వేస్తారు కదమ్మా. కొన్ని ఆకులు, కొన్ని రకాల కరివేపాకులు మంచి వాసన వస్తాయి, పుదీనా మంచి వాసన వస్తుంది, కొత్తిమీర మంచి వాసన వస్తుంది. కొన్ని మామిడాకులు అసలు నలిపితే కానీ వాసన రావు. కొన్ని మామిడాకులు అంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. మరి దేవుడిని నలిపితే వద్దయ్యా అంటావేంటి? నలపనే ఆయన్ని, ఆయన చేతిలో వాడబడాలంటే నలిపేస్తాడు ఆయన. ఆమె ద ఫాదర్ ఆఫ్ ది పెంటెకాస్టల్ మూమెంట్, ఆయన పేరు విలియం పార్హామ్. వాళ్ళమ్మ బలవంతం చేసి తీసుకెళ్ళింది ఆ మీటింగ్కి. అప్పుడే పరిశుద్ధాత్మ జ్వాలలు అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటే 1899, 1900 ఆ ప్రాంతాల్లో మాట జరిగింది. ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడింది. దేవునికి స్తోత్రం చెల్లించనాలి. అమ్మదంటుంది, బాయ్ అమ్మ, ఇంతకాలం నా మొగుడు చచ్చిపోతే నా కొడుకుందని చదివే కదా, కొడుకుని చూసుకొని సేవకి వెళ్ళిపోయిందండి. 21 సంవత్సరానికి సేవకి వెళ్ళిపోయింది ఆవిడ. మొట్టమొదటి క్రైస్తవ రేడియో స్టేషన్ ప్రపంచంలో నిర్మించిన ఆవిడి. స్తోత్రం చెప్పండి. అది మగోడు కాదు, ఆడది. భర్తను కోల్పోయిన బాధల్లో నుంచి బయటకు వచ్చి పునరుత్థాన అనుభవం పొంది పరిశుద్ధాత్మను పొందిన స్త్రీ. స్తోత్రం చెప్పండి. మనవాళ్ళు కూడా రేకు డబ్బాలతో షెడ్లు కట్టేసి 1,00,000 మంది అని ఊరికి డబ్బాలు కొట్టేస్తారా? ఆవిడ ఆ రోజుల్లో 20,000 మంది సంఘానికి మందిరం కట్టింది. చాలా పెద్ద స్ట్రక్చరల్ అంటే స్ట్రక్చరలే. మనలాగా ఊరికినే ఏంటి మున్సిపాలిటీ ప్లాన్లో 100 రూపాయలు తెలుగురు. అక్కడ అమెరికాలో మొత్తం నిలదీసేస్తారు. హాలీవుడ్ అంటే ఈ సినిమాటోగ్రఫీ ప్రారంభమైంది లాస్ ఏంజల్స్. విన్నారా? దానికి ఏంజల్స్ టెంపుల్ అని పేరు పెట్టింది. ఎవరు? భర్తను కోల్పోయిన ఒక స్త్రీ. ఎందుకు చెప్తున్నాను వీళ్ళంతా స్త్రీల గురించి? పునరుత్థానాన్ని మీరు తప్ప ఈ సువార్తను మగవాళ్ళ కంటే వీళ్ళే బాగా చెప్తారండి. మీ సంఘాలు ఆడవాళ్ళు బాగా ఎంకరేజ్ చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పెన్ను ఎవరు చూడండి, కింద పడిపోయింది. ఆ రోజుల్లో 20,000 మంది ఆరాధించే మందిరాన్ని కట్టిన ఆవిడ 1909, 10 ఆ ప్రాంతాల్లో. విన్నారా? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఆమె జీవితాన్ని వెరగొట్టకపోతే ఇలా జరుగునా? జరగదు కదా. ఎందుకు చెప్తున్నాను ఇది? నాన్న, నాకు శాంతి నెమ్మదినిచ్చి పిలుపునిచ్చి సేవ చేయించుకున్న దేవుడు నీతో కూడా సేవ చేయించుకుంటాడు. డేవిడ్ నీతో, నీ కుటుంబంతో, ఇక్కడున్న వారందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే, ఆయన వారి ప్రత్యక్షమయ్యాడు. ఈ గేవ్ హిస్ ప్రెజెన్స్. నేను సుఖంలో పొందని దైవిక అనుభూతి అడుగుల్లో పొందాను. స్తోత్రం చెప్పండి. ఎక్కడ పొందని? సుఖంలో, ఏసీల్లో పొందని అనుభూతి ఎక్కడ పొందాను? అడుగుల్లో పొందాను. స్తోత్రం చెప్పండి. కనుక పునరుత్థానపు ఆశీర్వాదం, ఆయన సన్నిధి, ఆయన సమాధానం. మూడోది 22వ వచనంలో, ఆయన వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. 3 ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఆయన పరిశుద్ధాత్మను వారి మీద వాగ్దానం చేశాడు. ఓదనం అంటే పొందింది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో వాళ్ళు పొందారు. ఈ దినాన్న అందరూ మోకరిస్తారా? అందుకే ఆ పాట నేను రాసింది. పరిశుద్ధాత్మ మీద చాలా పుస్తకాలు రాశాను. పాట దాదాపు 11 లక్షలు ఒక వెబ్సైట్లో, ఇంకొక 2 లక్షలు ఇంకొక వెబ్సైట్లో చూచారు. ఆ పాట తైలాభిషేకం. చిన్న పాప పాడింది మా సంఘంలో. యూత్ పాస్టర్ ఒక ఆయన ఉంటుండగా, తైలాభిషేకం. అందరూ మోకరించగలరా? పురుషులు అక్కడ వాళ్ళు ఉంటే మీరు మోకరించ, వీళ్ళు కాకపోతే చైర్స్ మీద ఉన్న వాళ్ళు నిలబడండి. ఈ దినాన్న ప్రభునందు ప్రియులారా, ఈ దినాన్న ఒకటి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాన్న తైలాభిషేకమా, క్రీస్తు అభిషేకమా, తైలాభిషేకమా, క్రీస్తు అభిషేకమా,
ఇది నాన్న 3 ఆశీర్వాదాలు. ఒకటి ఆయన సన్నిధి, రెండవది సమాధానం, మూడవది శక్తి. తన బిడ్డలు ఎవరు కూడా శక్తిహీనులుగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. ఇది నాన్న ప్రభు నీ ఆత్మచేత నన్ను నింపు. ఆ డినామిక్స్ శక్తి నాకు కావాలి. నేను ఎక్కడ నీ కొరకు నిలబడినా నీ కార్యాలు మీరు జరిగించాలి ప్రభువా. నేను ఎక్కడ నీవు సాక్ష్యం చెప్పిన ఆత్మల రక్షణ పొందాలి. సమరయ స్త్రీ అని చూడడు, అబద్ధాలాడిన పేతురును చూడు, దిగజారి వెళ్ళిపోతున్నాడు ఎంఐ శిష్యులను చూడు, యేసు పునరుత్థానం నమ్మనని చెప్పిన తోమాను కూడా తన బలహీనతలను చూడలేదు. కానీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని చూసిన దేవుడు ఆయన మిమ్మల్ని ఉన్నట్టుగానే చూస్తున్నాడు. మీలో గొప్ప కార్యాలు జరిగించడానికి ఆయన ఆలోచన కలిగి ఉంటుండగా anointing fall upon this congregation right now, our Lord. పరిశుద్ధాత్ముడా నీ అభిషేకం వీరి మీద మీరు కుమ్మరించుదురుగాక.